అదండి సంగతి. అనగనగా ఒక రాజు నవీన్ పోలిశెట్టి అంటే మినిమముంటదిలే అని నమ్మకముండే, బట్ కూడా డిసపాయింట్ చేస్తారని అసలు అనుకోలేదు. నచ్చలేదు నాకైతే. వాళ్ళు కామెడీ కోసం ట్రై చేశారు, బట్ ఐ యామ్ టైర్డ్. ఆ జోక్స్, ఆ రైమింగ్స్ దెబ్బకి నాకైతే ఫన్ అనిపించలేదు. క్యారెక్టర్స్ మాట్లాడుతూనే ఉన్న వన్లైనర్స్ వేస్తూనే ఉన్నా ఏదీ ఎక్కలేదు. సినిమా అంతా డల్గానే ఉంది. నాకు ఎందుకో కామెడీ ఫిలిం చూస్తే వచ్చా కిక్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ రాలేదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పిల్ల జమీందార్ లాగా ప్లాన్ చేశారు, బట్ నాకు అవ్వలేదు. నవీన్ పోలిశెట్టి 3 ఏళ్లు టైం తీసుకుని ఏం పాలిష్ చేయలేకపోయారని నా ఫీలింగ్. ఎందుకంటున్నా అంటే లైక్ ఏజెంట్ మూవీ. దీనికి కూడా వన్ ఆఫ్ ది రైటర్ నవీన్. రాజుగారికి పేరు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి అన్నీ ఉన్నాయి. కానీ అంత డబ్బు లేదు వెనుక. ఇలాంటి టైంలో ఒకరికి ఛాలెంజ్ చేస్తాడు రాజు. ఆ నెక్స్ట్ ఏం తెలిసింది దానికోసం మళ్ళీ ఏం చేశాడో అని చూస్తారు మీరు. నేను మళ్ళీ చెప్తున్నా, కామెడీలో ఒక్కటే ఉంటది. ఐదర్ కామెడీకి నవ్వు వచ్చిందా ఆర్ కామెడీకి నవ్వు రాలేదా, అంతే. వస్తే ఎంజాయ్ చేస్తారు, లేకుంటే నీరసం. ఆ 2 గంటలు నాకు దీని విషయంలో రెండోది జరిగింది. అయినా అన్ని రైమింగ్స్ ఏంటండి, ఎందుకు? సగం సినిమా అక్కడే ఇంట్రెస్ట్ పోయింది నాకు. డైలాగ్స్ కొన్ని అనుకుని చాట్ జిపిటికి ఇచ్చి సెట్ అయ్యే తెలుగు రైమింగ్స్ అన్ని అటాచ్ చేయి అన్నట్టుగా చేశారు. మోస్ట్లీ వన్లైనర్స్ మీదే లాగారు, అవన్నీ కూడా రైమింగ్స్. స్టార్టింగ్లో అవి సరే అనిపించినాగాని కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒకటే పనిగా వాటినే నింపేశారని అర్థమైంది. అవేమో అస్సలు పేలలేదు. మేబీ అందువల్లే అనుకుంటా కామెడీ అనిపియలేదు. నేను ఇక్కడ రైమింగ్ టైప్లో వన్లైనర్స్ వాడకూడదు అని అనటం లేదు. కొన్ని పేలతాయి, కొన్ని పేలవు. ఇక్కడ పేలలేదని మాత్రమే అంటున్నా. ఇక దీనికి తోడు ఈవెంట్స్ చాలా బోర్ గుట్టించాయి. ఈవెంట్స్ లవ్ అని, ఆపరేషన్ చారులత అని ఒక 2-3 ఈవెంట్స్, పెళ్ళి అని ఒక 2-3 ఈవెంట్స్, రిచ్గా అని 1-2, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అని 3-4. అంతే. ఇంట్రెస్టింగ్గా ఏం లేవు. అవి ఇంటర్వెల్ ట్విస్ట్ ఏమో ఆల్రెడీ ఊరికి ముందే తెలిసిందే, అది ఎక్కలేదు. ఇక సెకండ్ హాఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ పోర్షన్స్ అయితే పరమ బోరింగ్గా ఉన్నాయి. క్లైమాక్స్లో ఆ పత్రాల పోర్షన్ అప్పుడు మాత్రం కొంత ఓకే ఫీల్ కలిగింది రాజుగారు అంటే అని, బట్ వెంటనే మళ్ళీ యాక్షన్ బ్లాక్ పెట్టి దాన్ని కూడా డిస్ట్రాయ్ చేసేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ నవీన్ యాక్టింగ్ ఎక్సలెంట్. సినిమా మొత్తంలో ఉన్న ఏకైక బెస్ట్ అదే. కానీ మేకప్ మరీ రుద్దేశారు. అదేంటో మరి. మేకప్ మంకీ సాలరీ పెంచాలని ఆనందంలోనా, లేక మరి స్టాక్ మిగిలిందని వేశారో ఏమో. ఇక మీనాక్షి యాక్టింగ్ అయితే టూ ఆర్టిఫిషియల్గా ఉంది. ఇందులో రిమైనింగ్ ఆల్ డీసెంట్. బిజిఎం ఓకే. ఫైనల్లీ నాకైతే డిస్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్. మీ ఇష్టం. ఇక సినిమా మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.